చదువుదామా? And old diary లీవ్స్ leaves పేజ్ నెంబర్ ఎంతండి? 24. ఆ? 24 అండి. ఓకే, చూస్తాను. నాది అంతేనా? 19 దగ్గర ఆగింది. 24ఆ? ఒకసారి 19లో ఎందుకు ఆగింది? ట్వంటీ ఫోర్ చూద్దాం. ఉమ్, 24లో అది చదివితే తెలుస్తుంది. Okay. స్టార్టింగ్ నుంచా? The lecture the same evening, which because of the crowd was given in the open air. The next morning we rose at 3:30 and at 5 drove away to the Marble Rocks. ముందు One పేజ్ of the చదువుతున్నారా ఏంటి? tourists. ముందు పేజా? చెప్పండి. ఎక్కడ చదువుతున్నారు? లేదు, అదే స్టార్టింగ్ నుంచి చదువుతున్నాను. 24 కదండి. మీ దగ్గర ఏంటి, ల్యాప్టాప్ పేజ్ చెప్తున్నారా? అవునండి. నాకు ల్యాప్టాప్ పేజ్ రాదు. ఈ పేజ్ చెప్పండి. 19ఏనా? నేను ఇన్నర్ పేజ్ అయినా అదే 24 అని రాసుకున్నాను. 24. 24. బుక్ పేజే 24. వెంట్ స్ట్రైట్ హోమ్ అండ్ పుట్ హిస్ అని మొదలైంది కదా. అపాయింట్మెంట్ ఓల్డ్ డైరీ లీవ్సే కదా. ఒకసారి చూస్తాను అది ఎన్నో పార్ట్ అని. ఓల్డ్ డైరీ లీవ్స్, ఇది పార్ట్ 2. ఆల్కాట్ ఓల్డ్ డైరీ లీవ్స్ పార్ట్ 3. ఓకే, ఇది 24 కరెక్ట్. చదవండి. The next morning we rose at 3:30 and at 5 drove away to the Marble Rocks, one of the tourist sites of India. To one who had seen Niagara and many great rivers of the world, it was a tame affair. The sacred Nerbudda River is here, hemmed in between barriers of white limestone, which it has seamed and cross seamed with numberless cracks. The rocky scenery is rather artistic in petto than grand and imposing, though by moonlight it must seem quite fairy-like. Far more striking to me was an old Bawa ascetic, whom we found living in an adjacent cave. He had great repute as a proficient in the psychological feats of Hatha Yoga and obligingly performed a number of them, not a bit more difficult than those one who sees in our modern European variety halls and hippodromes at my request. He told us that he had spent the past 47 years of his life in making pradakshina, circumambulation of the Nerbudda river as a work of the merit. The distance to travel is 1800 miles, and the time occupied in each circuit of his foot pilgrimage 3 years. He was fine. He was a fine, hale man with a bright eye and the expression of a firm character on his face. While I was studying these details, I was startled by his asking me to be good enough to teach him how to concentrate the mind. If that was what his half century of struggle had resulted in,
Certainly, it offered no inducement for anybody else to try his Hatha Yoga. చెప్తారా పేజ్ నెక్స్ట్ పేజ్ తో ఓకే. ఇంకా పాసేజ్ అవ్వలేదా? అది కంటిన్యూషన్ ఉంది. ఆ మన్నాడు 3:30 నెక్స్ట్ పేజ్ తో చాప్టర్ ఎండ్ అవుతుందండి. కంటిన్యూ చేయండి. 3:30కి వీళ్ళు లేచి 5 గంటలకి మార్బుల్ రాక్స్ కి వెళ్ళారు. అదేంటంటే మంచి టూరిస్టులు చూడవలసిన, ఇండియాలో టూరిస్ట్ చూడవలసింది. నయాగరా ఇంకా ఎన్నో గొప్ప గొప్ప రివర్స్ చూసిన తర్వాత ఈ ప్రపంచంలో అదేమీ పెద్ద ఎఫ్ఐఆర్గా అనిపించలేదు. అక్కడ పవిత్రమైన నిర్బుద్ధ రివర్ ఉంది. అది హెమ్డ్ ఇన్ బిట్వీన్ బ్యారియర్స్ ఆఫ్, అది దానికేమోని మధ్య మధ్యలోనేమో తెల్లటి సున్నపురాళ్లతోటి విచ్ ఇట్స్ హ్యాస్ సీమ్డ్ అండ్ క్రాస్ సీమ్డ్, అంటే సీమ్డ్ అంటే హద్దులు ఏర్పరచబడ్డాయి. అలాగే అంటే ఆ తెల్లటి సున్నపురాళ్ళు, అలాగే ఎన్నో అంటే లెక్కలేనన్ని క్రాక్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఈ రాక్స్ తో ఉన్నటువంటి సీనరీ అంతా చాలా అంటే మొత్తం మీద ఆర్టిస్టిక్ గా ఉంది. అంటే గ్రాండ్ కంటే ఎక్కువగానే ఇంపోజింగ్ గాను. బై అంటే మూన్ లైట్ లో చాలా ఫెయిరీ లైక్, అంటే ఎంతో అందంగా కనిపించినప్పటికీ ఫార్ మోర్ స్ట్రైకింగ్ టు మీ వాజ్ ఎన్ ఓల్డ్ బాబా. అక్కడ ఒక బాబా గారు ఉన్నారు, అతనికి బాగా హత్తుకున్నారనమాట. ఆయన ఒక సన్యాసి. ఆయన అక్కడే ఒక గుహలో నివసిస్తున్నారు. ఆయనకి చాలా కీర్తి ఉన్నది. అతనికి భౌతికమైన ఫీట్స్ చేయడంలో చాలా నైపుణ్యం ఉంది. హఠయోగాలో ఆయన ఎన్నో అలాంటివి చేశారు. అంటే ఏమాత్రం కూడా వన్ సీస్ ఇన్ అవర్ మోడర్న్ యూరోపియన్ వెరైటీ హాల్స్లో అంతకంటే అంటే నాట్ ఏ విట్ మోర్ డిఫికల్ట్, అంటే అంత వాటికంటే కష్టమైనవి కాదు. అండ్ హిప్పోడ్రోమ్స్ అట్ మై రిక్వెస్ట్, అది కూడా అలాంటి ఫీట్స్ ఏమో. చూద్దామా హిప్పోడ్రోమ్స్? ఆయన రిక్వెస్ట్ చేశాక హిప్పోడ్రోమ్స్ కూడా చేశారు. HIPPODROMES. హిప్పోడ్రోమ్స్. అదే చూస్తున్నానండి. A big open stadium that was used in ancient times for horse and chariot races. అంటే అది హిప్పోడ్రోమ్స్ అంటే అది ఒక సింపుల్ గా చెప్పాలంటే ఏ థియేటర్ ఆర్ ద పర్ఫార్మెన్స్ వెన్యూ. అది ఆ ఫీట్స్ అన్ని చేసేటటువంటి ఆ ఓపెన్ థియేటర్. అంటే ఆయన ఏమంటున్నారంటే వెరైటీ హాల్స్ అండ్ హిప్పోడ్రోమ్స్లో యూరోపియన్ వాటిలో చేసిన వాటికంటే ఇదేం పెద్ద ఎక్కువ కాదనిపించింది. ఎట్ ఎనీ రిక్వెస్ట్. తర్వాత ఆయన ఏం చెప్పాడంటే ఆయనకి పాస్ట్ 47 years జీవితంలో అదేంటండి చార్లిక్స్లో ప్రదక్షిణ, అంటే ఆయన ప్రదక్షిణలు చేశారు. ఏంటంటే రివర్కి నర్మదా ప్రదక్షిణ లాగా నిర్బుద్ధ రివర్ ప్రదక్షిణలు ఆయన యొక్క మెరిట్, అదే ఆయన పుణ్యం. అది మొత్తం 1800 మైళ్ళు ప్రయాణించాలట.
అండ్ అంటే టైం ఆక్యుపైడ్ ఇన్ ఈ సర్క్యూట్ ఆఫ్ హీస్ ఫుట్ ప్రింట్. అంటే ఈ విధంగా పాదయాత్ర చేసినప్పుడు ఆయనకి ఎంత టైం పట్టిందంటే 3 సంవత్సరాలు. ఆయన ఫైన్ హెల్దీగా ఉన్న వ్యక్తి. ఆయనకేమోని కాంతివంతమైన కళ్ళు, ఫర్మ్ క్యారెక్టరు, ఎక్స్ప్రెషన్ ఉంది ఆయన ముఖం మీద. ఆయన ఈ డీటెయిల్స్ అన్నీ చదువుతూ ఉంటే ఆల్కాట్ గారు అతనికి ఆశ్చర్యం కలిగిందంటే హౌ టు కాన్సన్ట్రేట్ ద మైండ్. ఆయనని ఆల్కాట్ గారిని అతను అడిగేట సన్యాసి ఏ విధంగా మనస్సుని ఏకాగ్రం చేసుకోవాలి అని అడిగితే ఆశ్చర్యం కలిగింది ఆల్కాట్ గారికి, ఎందుకంటే ఆయనే పెద్ద యోగి. ఇఫ్ దాట్ వాజ్ వాట్ హిస్ హాఫ్ సెంచరీ ఆఫ్ స్ట్రగుల్ హ్యాడ్ రిజల్టెడ్ ఇన్, అంటే 50 సంవత్సరాల ఆయన కృషి ఆయనకు ఏకాగ్రం చేసుకోవడం రాదు అన్నదే ఫలితమైతే, అక్కడ ఇట్ ఆఫర్డ్ నో ఇండ్యూస్మెంట్ ఫర్ ఎనీబడి ఎల్స్ టు ట్రై హిస్ హఠయోగా. అంటే ఇంకెవరు కూడా హఠయోగాని ట్రై చేయాలనే ప్రేరణ అంటే ఉద్దేశం రాదనమాట. అంటే ఇన్నాళ్ళు చేశాక ఆయనకి ఏకాగ్రత అన్నది రాలేదు అంటే అదే అంతేనండి. అంతేనండి. చదువుతాను లాస్ట్ పేజ్. Here was a man who had got his body under such control that he could almost turn himself inside out and walk down his own throat, but had not yet learned how to fix that wandering mind which gives us so much trouble. Needless to say, I improved the occasion to tell him a little homely truth about seeming and being, on the lines of the Gita, the Dhammapada, and Saint Matthew. What a lesson it is in self-development. My lecture that evening was upon the necessity for revival of Sanskrit literature, and at the close I started a subscription for the opening of a Sanskrit school, towards which the handsome sum of 1,500 rupees was pledged with a great show of enthusiasm. The same idea was broached by me at my first lecture at Allahabad, whither I went from Jabalpur. The great audience caught at the idea at once, and 2,007 rupees was subscribed that evening, and 2,500 rupees more was reported at a meeting of the local branch on the 30th as having been inscribed on the subscription paper. On the 31st, we moved on to Ghazipur, where we were given hospitality by the Maharaja of Damron, and where, on arrival, I had to reply to the 3 addresses in English, Sanskrit, and Urdu, to the last named 2 through interpreters. The next halting place was Kanpur, of tragic memory, where the bungalow of the Maharaja of Burdwan had been placed at my disposal. When we drove through the compound, we found the house illuminated with 1,000 chirags, or Indian clay lamps, and the rooms were a blaze of light. చెప్పండి, అక్కడతో అవుతుంది ఆ చాప్టర్. పేజ్ నెంబరు 25. 25. హఠయోగా తర్వాత ఈ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి పాసేజ్? ఇఫ్ దాట్ వాట్ Here was a man who had got his body under such control that ఓకే
ఇక్కడ ఒక వ్యక్తి I could అతనికి almost. హిస్ బాడీ అండర్ సచ్ కంట్రోల్ దట్ హీ కుడ్ ఆల్మోస్ట్ టర్న్ హిమ్సెల్ఫ్ ఇన్సైడ్ అవుట్ అండ్ వాక్ డౌన్ హిజ్ ఓన్ థ్రోట్. అంటే ఇక్కడ ఒక వ్యక్తి, ఈ వ్యక్తి ఏం చేయగలడంటే తన శరీరాన్ని తన కంట్రోల్లోకి ఉంచుకోగలడు. ఆయన ఏంటంటే తను పూర్తిగా అంటే తిరగబడి అంతర్ అండ్ బుర్రని అండ్ వాక్ డౌన్ హిజ్ ఓన్ థ్రోట్, తన థ్రోట్ మీద అంటే నెక్ మీదే అతను నడవగలడు. కానీ బట్ హ్యాడ్ నాట్ యెట్ లెర్న్, అంత బాగా చేయగలిగిన ఆయనకి ఆయన వాండరింగ్ మైండ్, తన ఇటు అటు తిరుగుతున్న మనస్సుని అది ఎంతో ట్రబుల్ ఇస్తున్న మనస్సుని కాన్సన్ట్రేట్ చేయడం రాలేదని చెప్పాడు కదా. ఇక్కడ చెప్పడానికి ఏంటి అవసరం లేదంటే ఐ ఇంప్రూవ్డ్ ద అకేషన్, ఆ అకేషన్ని నేను ఇంప్రూవ్ చేశాను. ఆయనకి హోమ్లీ ట్రూత్ అబౌట్ సీమింగ్ అండ్ బీయింగ్, అంటే కనబడ్డానికిను సహజంగా ఉండడానికిను ఆ సత్యాన్ని ఆన్ ద లైన్స్ ఆఫ్ ద గీత, ద ధమ్మపాద, ధమ్మపదంలోని గీతలోని చెప్పిన దాని ప్రకారం, అండ్ సెయింట్ మాథ్యూ అంటే క్రిస్టియానిటీ బైబుల్లో 23లో వాట్ ఏ లెసన్ ఇట్ ఈస్ ఇన్ సెల్ఫ్ డెవలప్మెంట్, అంటే తను తాను డెవలప్ చేసుకోవడానికి అవి ఎంత మంచి పాఠాలు అంటున్నారు. అంత తర్వాత ఆ రోజు అది చదివారు కదండి. చదివాను. ఆ రోజు చెప్పండి. సాయంత్రం మై లెక్చర్ దట్ ఈవినింగ్ వాజ్ అపాన్ సాంస్క్రిట్ అని రివైవల్ అంటే మళ్ళీ సంస్కరించడానికి సంస్కృతం యొక్క సాహిత్యాన్ని ఆయనేమోని ఒక సబ్స్క్రిప్షన్ అనేది మొదలుపెట్టారు, ఒక సంస్కృత స్కూలు ఓపెన్ చేయడానికి. దానికి ఆయనకి అప్పటి ఆ రోజుల్లో అనమాట 1500 రూపాయలు వచ్చేట. ఆ గ్రేట్ షో ఆఫ్ ఎంథూజియాజం, చాలా ఆసక్తికరం అనిపించింది. ద సేమ్ ఐడియా వాజ్ బ్రోచ్డ్ బై మీ అట్ మై ఫస్ట్ లెక్చర్ అట్ అలహాబాద్. అదే ఐడియా అలహాబాద్లో ఫస్ట్ లెక్చర్ అయ్యాక కూడా అతనికి విదర్ ఐ వెంట్ ఫ్రమ్, అక్కడి నుంచి అలహాబాద్ నుంచి ఆయన జబల్పూర్ వెళ్ళాడు. ద గ్రేట్ ఆడియన్స్, ఎంతోమంది అక్కడ శ్రోతలు ఈ ఐడియాని గట్టిగా వాళ్ళు అంటే తీసుకుని అక్కడ 2007 రూపాయలు ఆ సబ్స్క్రిప్షన్ ఇచ్చారట ఆ సాయంత్రం. అలాగే 2500 రిపోర్టెడ్ అట్ ఏ మీటింగ్ ఆఫ్ ద లోకల్ బ్రాంచ్ ఆన్ ద 30th, అంటే 30వ తారీఖుని లోకల్ బ్రాంచ్ మీటింగ్లో ఆ సబ్స్క్రిప్షన్ వాళ్ళకి 2500 వచ్చిందిట పేపర్ మీద. అంతేనా? 31వ తారీఖుని ఘాజీపూర్ వెళ్ళారు. అక్కడ అది చదివారా? చదివానండి, చెప్పండి. అక్కడ మహారాజా దుమరాన్ అనే ఎంతో బాగా అతనికి ఆదరించారు. అండ్ అక్కడి నుంచిను ఐ హ్యాడ్ టు రిప్లై టు 3 అడ్రసెస్, ముగ్గురికి ఆయన అడ్రస్ చేయాల్సి వచ్చింది, ఇంగ్లీష్లో, సంస్కృత్లో, ఉర్దూలో. టు ద లాస్ట్ నేమ్డ్ టు త్రూ ఇంటర్ప్రిటర్స్, ఇద్దరేమోని ఆయన చెప్పిన దాన్ని ఇంటర్ప్రిట్ చేశారు. ఆ తర్వాత హాల్టింగ్ ప్లేస్ ఏంటంటే కాన్పూర్, అంటే ఉత్తరప్రదేశ్లో. ఆఫ్ ట్రాజిక్ మెమొరీ, అది చాలా దుఃఖకరమైనటువంటి జ్ఞాపకంగా ఉండిపోయింది. అక్కడ బంగ్లా ఆఫ్ ద మహారాజా ఆఫ్ బర్ద్వాన్ హ్యాడ్ బీన్ ప్లేస్డ్ ఎట్ మై డిస్పోజల్, ఆయనకి మహారాజా బర్ద్వాన్ బంగ్లా ఇచ్చారట. మేమేమోని ఆ కాంపౌండ్లోకి వెళ్ళేసరికి అక్కడ ఇల్యూమినేటెడ్ విత్ 1000 చిరాక్స్, అంటే బొగ్గులతో చేసినటువంటిది, ఆర్ ఇండియన్ క్లే ల్యాంప్స్, అది అంటే మట్టి దీపాలు. అండ్ చిరాగ్ అంటే ఇండియన్ క్లే ల్యాంప్స్. ఆ మట్టి దీపాల్లో ద రూమ్స్ 1000 ఉన్నాయిట. వాటితోటేమో కాంతివంతం అయిపోయి వాళ్ళకి ఎంతో బ్లేజ్ ఆఫ్ లైట్ వచ్చింది అన్నారు. తర్వాత చాప్టర్ 3 కదండి, అక్కడికి ఆ చాప్టర్ అయిపోయింది. అవునండి. ది మాస్టర్ KH at Lahore. This Kanpur visit was made memorable to me by the proofs I
got of Damodar's rapid psychical development. As stated elsewhere, he had been visited when a lad during a severe illness by a glorious personage whom he was unable to identify many years later. After connecting himself with our society as one of the masters, the intimate relation of teacher and a pupil had then been established between them, and Damodar had thrown himself heart and soul into psychic training, regulating his diet, devoting specified hours to meditation, cultivating a spirit of perfect unselfishness, and working night and day to the uttermost limits of his strength on the duties of the official position I gave him in the society. His coming with me on the present tour was by command of his Guru, and throughout the journey we had many proofs of the progress he was making in spiritual unfolding. I remember that he astonished me that evening of our arrival at Kanpur by giving me verbally a message from the Master in answer to my surmise as to what I ought to do in a certain matter that had just turned up, and telling me that I would find it written out in a note that was even then in my locked writing desk, the key of which was in my pocket, as it had, of course, been all day. On going to the desk and unlocking it, I did find the very letter he had mentioned, and which by was from Mahatma K.H. in the handwriting subsequently pronounced by the sage SPR on the authority of the infallible Mr. Netherclift to be of HPB's concoction of and nothing else, as HPB and I were then 5 days postal distance apart. The forgery theory will hardly cover the Kanpur incident. చెప్పండి. ఈ చాప్టర్ పేరు ఏంటంటే మాస్టర్ కేహెచ్ గారు లాహోర్లో. ఈ కాన్పూర్ విజిట్ అన్నది చాలా జ్ఞాపకంగా అయిపోయింది. అక్కడ దామోదర్ యొక్క త్వరితగతిలో ఉన్నటువంటి మానసికమైన అభివృద్ధికి ఎన్నో నిదర్శనాలు కనబడ్డాయి. ఇంకా ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక ల్యాడ్ అంటే ఆయన చిన్నవాడు కదా, డ్యూరింగ్ ఏ సివియర్ ఇల్నెస్, ఆయనకి ఎంతో ఒంట్లో బాగోలేనప్పుడు బై ఏ గ్లోరియస్ పర్సనేజ్, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి హూమ్ హీ వాజ్ ఎనేబుల్ టు ఐడెంటిఫై మెనీ ఇయర్స్ లేటర్. అతను ఎవరు అన్నది చాలా సంవత్సరాల తర్వాత ఆయన గుర్తుపట్టారట. ఆఫ్టర్ కనెక్టింగ్ హిమ్సెల్ఫ్ విత్ అవర్ సొసైటీ, ఆయన అంటే అతను చూసినది ఎవరిని అన్నది దివ్యజ్ఞాన సమాజంతో కనెక్షన్ వచ్చాక ఆయన గుర్తుపట్టారు. యాజ్ వన్ ఆఫ్ ద మాస్టర్స్, ఆయన ఒక పరమ గురువు అని. ద ఇంటిమేట్ రిలేషన్షిప్ ఆఫ్ టీచర్ అండ్ పీపుల్, అంటే చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఒక గురువుకి శిష్యుడికి అప్పుడు స్థాపించబడింది వాళ్ళిద్దరి మధ్య. దామోదర్ హ్యాడ్ థ్రోన్ హిమ్సెల్ఫ్ హార్ట్ అండ్ సోల్, ఆయన పూర్తి హృదయపూర్వకంగా మానసికమైనటువంటి శిక్షణలోకి వెళ్ళిపోయాడు. అంటే అలాగే ఆయన ఏం చేస్తున్నాడు, తన డైట్ కూడా కంట్రోల్ చేసుకున్నాడు. స్పెసిఫైడ్ కొన్ని గంటలు మెడిటేషన్లో స్పెండ్ చేసేవాడు. ఆయనకి పర్ఫెక్ట్ అంటే నిస్వార్థత్వం వచ్చేటట్టుగా చూసుకునేవాడు. రాత్రి పగలు కూడా అట్మోస్ట్ అంటే తన యొక్క స్ట్రెంగ్త్ యొక్క లిమిట్, తనకి ఎంత శక్తి ఉందో దాంతో పనిచేసి
ఆన్ ద డ్యూటీస్ ఆఫ్ ద అఫీషియల్ పొజిషన్ ఐ గేవ్ హిమ్. సొసైటీలో ఆయనకి ఇచ్చిన అఫీషియల్ పొజిషన్ ఏదో దానికోసం ఆయన ఎంతో శ్రమించేవాడు. ఆయన ఆయన నాతో రావడం ఆ ప్రజెంట్ టూర్లో అన్నది తన గురువు కమాండ్ ఆజ్ఞతోటే వచ్చేట. ఆ జర్నీ అంతా కూడా మాకెన్నో నిదర్శనాలు ఆయన యొక్క అభివృద్ధి, ఆధ్యాత్మికమైనటువంటి వికాసానికి కనబడ్డాయి. అంటే ఆయన ఆధ్యాత్మిక వికాసానికి అవుతున్నాడన్న నిదర్శనాలు చాలా కనబడ్డాయి. నాకేంటి జ్ఞాపకం అంటే ఆయన నన్ను ఆశ్చర్యపరిచాడు. ఆ సాయంత్రం కాన్పూర్ వచ్చేసరికి మాటలతో ఒక మెసేజ్ మాస్టర్ నుంచి ఈయన యొక్క సర్మైజ్ అంటే ఏంటండి? సర్టన్ బయట చూద్దాం. సర్మైజ్, SURMISE. Suppose that something is true without having evidence to confirm it. అంటే ఏ ప్రూఫ్ లేకపోయినా ఇది నిజము అని చెప్పేటటువంటి దాన్ని సర్మైజ్ అంటారు. వాట్ ఐ ఆట్ టు డూ, ఒక సర్టెన్ మ్యాటర్ విషయంలో ఆయన ఏం చెయ్యాలి అన్న దానికి, దట్ హ్యాడ్ జస్ట్ టర్న్డ్ అప్, అది అతనికి వచ్చింది. అండ్ టెల్లింగ్ మీ దట్ ఐ వుడ్ ఫైండ్ ఇట్ రిటర్న్ అవుట్ ఇన్ ఏ నోట్. ఏం చెప్పారంటే మీకు రిటర్న్ నోట్లో దొరుకుతుంది, ఈవెన్ దెన్ ఇన్ మై లాక్డ్ రైటింగ్ డెస్క్. అంటే ఆయన లాక్ చేసిన రైటింగ్ డెస్క్లోకి, అతను రాసుకునే డెస్క్లో వస్తుందిట. ద కీ ఆఫ్ విచ్ వాజ్ ఇన్ మై పాకెట్, దాని కీ ఏమో నా పాకెట్లోనే ఉంది. అంటే ఇంకెవరూ తెరవడానికి లేదు. ఆ డెస్క్లోని ఆ తలుపు అంటే తాళం వేసిన దాంట్లోకి వస్తుంది ఆన్సర్ అని. అఫ్ కోర్స్ రైటింగ్ డెస్క్, ద కీ ఆఫ్ విచ్ వాజ్ ఇన్ మై పాకెట్ యాజ్ ఇట్ హ్యాడ్ అఫ్ కోర్స్ బీన్ ఆల్ డే. రోజంతా అతని పాకెట్లోనే ఉంటుంది ఆ తాళం. ఆన్ గోయింగ్ టు ద డెస్క్ అండ్ అన్లాకింగ్ ఇట్, ఆయన ఆ డెస్క్కి వెళ్ళి అక్కడ దాన్ని తాళం తీసేసరికి అతనికేమో ఒక లెటర్ కనబడింది. ఎందుకంటే అది ఎవరు తాళం తీసి పెట్టడానికి లేదు. ఆయన పై చెప్పిన లెటర్ కనబడింది, విచ్ బై ద వై వాజ్ ఫ్రమ్ మహాత్మా KH. ఆ లెటర్ కుటుంబి గారి దగ్గర నుంచి వచ్చింది. హ్యాండ్ రైటింగ్ బై ద సేజ్ SPR, అతను చెప్పినట్టుగా ప్రొనౌన్స్డ్ బై ద సేజ్ ఆన్ ద అథారిటీ ఆఫ్ ద ఇన్ఫాలిబుల్ మిస్టర్ నైదర్ క్లిఫ్ట్. అంటే ఆ మిస్టర్ నైదర్ క్లిఫ్ట్ యొక్క అథారిటీతో టు బి ఆఫ్ HBB's కన్కోక్షన్ అండ్ నథింగ్ ఎల్స్. కన్కోక్షన్ చూడాలి, CONCOCTION. అప్పటికి HBBతో ఈయన 5 రోజులు పోస్టల్ డిస్టెన్స్లో ఉన్నట్టు. అందుకని ఎవరు అది ఫోర్జరీ చేసే పరిస్థితి లేదు. A mixture of various ingredients or elements. Something put together from several different things. అది ఎన్నో విషయాలతో కలిసి ఉన్నదన్నమాట HPB యొక్క విషయాలు. అండ్ నథింగ్ ఎల్స్, అదంతా కూడా అవే, వాటితోటి ఇంకేమీ లేవు. HPB అండ్ ఐవర్ అంటే HPB యొక్క విషయాలతో ఉందంటే HPB 5 రోజులు పోస్టల్ అంటే ఏదైనా పోస్ట్లో వేస్తే 5 రోజులు పడుతుంది అక్కడికి. ద ఫోర్జరీ థియరీ విల్ హార్డ్లీ కవర్, అంటే ఎవరైనా ఫోర్జరీ చేశారన్న దాన్ని అక్కడ అవకాశమే లేదు. కాన్పూర్ ఇన్సిడెంట్లో అంటే మహాత్మా కుటుంబి గారి దగ్గర నుంచి ఆయనకి లెటర్ వచ్చిందని. ఓకే. ఎవరండి ఇతను? ఎవరు? మౌలంకరు. ఇతని పేరు ఏంటి? మనం మౌలంకరేనా? మహాత్మా KH కాదు. ఇతనితో పాటు వచ్చాడు కదా ఆ అబ్బాయి. అంటే అతనితోటి నేను వెళ్ళడం, అతను ఎన్నో రకాలైన ప్రాక్టీసులు చేసినాడు. ఆయన వల్లే ఇలా వచ్చింది. ఆయన ఒక టైంలో చూసాడు. దామోదర్ మౌలంకర్ అంటే. ఈ దామోదర్ చిన్న వయసులో వచ్చి మహాత్ముల్ని నేను భౌతికంగా చూస్తానని అలా వెళ్ళిపోయాడు హిమాలయస్లోని. ఈ దామోదర్కి తనకి ఒక టైంలో కుటుంబి గారు కనబడ్డారు, కానీ ఆయన ఎవరో తెలియదు. ఆయన దివ్యజ్ఞాన సమాజంలో చేరాక తెలిసింది. అది చెప్తున్నారు.
On the second day after reaching Kanpur, I received from Adyar a rather large mail that had been readdressed to me from there. Among the letters was one from the late Mr. Sam Ward, dated at Capri and enclosing a note to Mahatma K.H., which he begged me to have forwarded if possible, as Damodar was then going nightly in astral body to the ashram of the master. I handed him the letter, saying that he might ask him whether he should bring on the letter or not. This was on the afternoon of November 4, 1883, and we were at Kanpur, NWP. The reader will kindly keep this in mind in view of the sequel. అంటే వరుస క్రమం. ఆ Uh, సెకండ్ రోజు కాన్పూర్ని చేరుకున్నాక ఆయనకి అడయార్ నుంచి ఒక అంటే లెటర్ వచ్చింది. అందులో ఏంటంటే ఇతన్నే అడ్రస్ చేసి ఉంది. ఎన్నో ఆ లెటర్స్లో ఒకటి మిస్టర్ శామ్ వార్డ్ చనిపోయారు, ఆయన నుంచి అట్ క్యాప్రీ నుంచి రాశారు ఆయన. అండ్ ఎన్క్లోజింగ్ ఏ నోట్ టు మహాత్మా కుటూమి, మహాత్మా కుటూమికి కూడా అందులో ఒక నోట్ కూడా పెట్టారట. విచ్ ఈ బెగ్గడ్ మీ టు హ్యావ్ ఫార్వర్డెడ్ ఇఫ్ పాసిబుల్, ఇది మీరు మహాత్మా కుటూమికి ఫార్వర్డ్ చేయండి మీకు అవకాశం ఉంటే అని. కానీ ఆయన చనిపోయారు. అంటే ఆ లెటర్ ఇతనికి వచ్చింది కానీ అప్పటికి ఆయన చనిపోయారు. దామోదర్ వాజ్ దెన్ గోయింగ్ రైట్లీ ఇన్ యాస్ట్రల్ బాడీ టు ద ఆశ్రమ్, అంటే ఆ మాస్టర్ గారి యొక్క ఆశ్రమానికి ఆయన కామశరీరంతో దామోదరు వెళ్తున్నాడు అనమాట. అప్పుడు ఆయన ఆ లెటర్ని అతనికి ఇచ్చాడు. దట్ హీ మైట్ ఆస్క్ హిమ్ వెదర్ హీ షుడ్ బ్రింగ్ ఆన్ ద లెటర్ ఆర్ నాట్, అయితే ఆ లెటర్ తేనా వద్దా అని అడగమని అడిగాడు. దిస్ వాజ్ ఆన్ ద, ఇది ఎప్పుడు అంటే 1883 నవంబర్ 4ని. అండ్ వీ వర్ అట్, అప్పుడు వీళ్ళందరూ కాన్పూర్లో ఉన్నారు. ద రీడర్ విల్ కైండ్లీ, అందుకని ఈ విషయాన్ని మీరు మనసులో అంటే చదివే వాళ్ళు పాఠకులు గుర్తుంచుకుంటే తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని వరుస క్రమంలో ఉంటాయి. okay. On the previous evening, I had lectured in the Station Theatre, a long, narrow room with the stage at one end. Agreeably to the repulsive custom that prevails throughout British India, all Europeans, or rather whites, all off-breeds, and even all Christian converts or pretended converts wearing European dress were given the front seats, and all Hindus, however high-born or respectable, not always convertible terms, were placed behind them. An aisle ran through the middle of the room. Now I am rather sensitive to the auric spheres of persons and quick at feeling whether they are sympathetic or hostile to myself. Every public lecturer, dramatic artist, and other public character has this same finer sense, more or less courtly developed, but I fancy mine is rather quicker than the average. On this occasion, I felt as if there stretched between me and the beloved Hindus a barrier, almost a wall of antagonistic thought, and a less skilled hand might have been stricken dumb by it. But finding the hostile current flowing towards me from the right, I planted myself opposite the aisle, put my will to work to break through the cross current, and at last made the connection between myself and the sympathetic portion of my audience that this is no freak of the imagination,
but a very real and palpable fact in human intercourse, will be attested by every person of average nervous sensitiveness whose business it is to speak, sing, or play before the public. More than once it has happened that the presence of a single white man, not a theosophist, in an audience of Hindus has acted as a damper upon them and reacted upon me, and for the simple reason that while between all Asiatics of whatsoever race and creed and myself there is a complete sympathy and mutual trust between them and the average white man, there is the distinct mutual antipathy based, as I believe, upon a conflict of auric or mesmeric polarities. Closer personal intercourse and the development of mutual sympathies would change the present feeling of noli me uh, meeting into the same pleasant relationship as that of all Asiatics and all recognized theosophists. ఏంటంటే ఆ ముందు రోజు సాయంత్రం ఆల్కాట్ గారు ఆ స్టేషన్ థియేటర్లో లెక్చర్ ఇచ్చారు. అదేంటంటే పొడుగ్గా నేరోగా ఉన్న రూమ్ అనమాట. అక్కడ చివర్లో స్టేజ్ ఉంది. ఒక కొసలో స్టేజ్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి త్రూ అవుట్ బ్రిటిష్ ఇండియాలో ఉన్న రిపల్సివ్ కస్టమ్ బట్టి ఆర్ రాదర్ వైట్స్ ఆల్ హాఫ్ బ్రీడ్స్, అంటే వైట్స్ అంటే హాఫ్ బ్రీడ్స్ అంటే ఒకరు ఇది ఒకరు అది, అలా వాళ్ళందరిలో ఉన్నది. అండ్ ఈవెన్ ఆల్ క్రిస్టియన్ కన్వర్ట్స్, అంటే క్రిస్టియన్గా కన్వర్టెడ్ క్రిస్టియన్స్, లేకపోతే ఆర్ ప్రిటెండ్